చాలా బాగుందండి. అంటే సంక్రాంతి ముందే వచ్చిందన్న ఫీల్ కలిగింది. మెగాస్టార్ తనయుడుగా గ్లోబల్ స్టార్గా అద్వితీయమైన నటన, మహా అద్భుతంగా. ఎర్లీ మార్నింగ్ 4కి లేసి వచ్చి సినిమా చూసాం. కనుల విందుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక ఎలక్షన్ సిస్టమ్ ఏంటి, భారతదేశంలో ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది, చాలామంది తెలియదు. 324 ఆర్టికల్ ప్రకారం వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. ఒకప్పుడు టిఎన్ శేషన్ గారు చేశారు. ఆ రోల్లో ఐఏఎస్ ఆఫీసర్లో అసలుకి ఎక్స్ట్రాడనరీగా చేశాడు. తర్వాత తండ్రిగా రైతు పాత్రలో అద్భుతంగా నటించాడు. డ్యాన్స్ విషయంలో కావచ్చు, టెక్నికల్ వాల్యూలో కావచ్చు, అద్భుతమైన నటన. రంగస్థలంలో మరొక్కసారి రంగస్థలంలో ఎట్లయినా అద్భుతంగా నటించాడో, ఆ మాట రాని రామ్ చరణ్ గారి నటన అద్భుతంగా ఉందండి. అంటే చాలా సంతోషం. సంక్రాంతి 10వ తారీఖు ఈరోజే రిలీజ్ అవ్వటం, ముందే సంక్రాంతి వచ్చిన ఫీల్తో సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడొచ్చు. పోటాపోటీగా ఉందండి. అప్పన్న క్యారెక్టర్ ఏంటంటే మాట రాని వ్యక్తి. ఏ విధంగా రాజకీయాలు అనేది ఎలా ఉంటాయి, రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, సమాజాన్ని ఏం మార్చగలం అనేది చాలా చక్కగా అప్పన్న పాత్ర చూపించారు. అదే సమయంలో రాజకీయాల్లో అడ్డం పెట్టుకొని ఏ విధంగా లక్షల కోట్లు సంపాదించుకుంటారు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లేకపోతే బియ్యం అక్రమ రవాణా, అన్నీ. అంటే సమాజంలో ఈ రుగ్మతలు, ఈ పాలిటీషియన్స్ అంటే ఏంటంటే 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించే ఈ రోజుల్లో వాళ్ళు అట్లా ఖర్చు పెట్టిన తర్వాత ఏ విధంగా దోచుకుంటారనేది చూపించారు. అది ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర చూపించారు. తర్వాత ఎలక్షన్ కమిషనర్గా ఇటువంటి వాళ్ళని ఏ విధంగా నిర్మూలించాలి, ఈ భారతదేశం నుంచి ఇటు గొప్ప దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది ఎలక్షన్ కమిషనర్గా చూపించారు. అల్టిమేట్గా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే 5 సంవత్సరాలు ఉంటాడు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే చనిపోయేదాకా ఉంటాడనే ఆ డైలాగ్ అనేది ఎక్స్ట్రాడినరీ అండి. సార్ దాదాపు 450 కోట్లు అంటున్నారు, సినిమాలకి 90 కోట్లు అంటున్నారు. ఆ వాల్యూస్ కనపడింది, టెక్నికల్ వాల్యూస్ ఆయన తర్వాతే. సరే, క్రికెట్కి ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్, సినిమాకి ఆరాధ్యదైవం శంకర్ స్ట్రైట్ మూవీ 30 ఇయర్స్లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ ఇది. నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చాడు. అంటే ఎక్కడ కూడా రాజీ పడలా. 95 కోట్ల పాటలు కనపడి ఎక్కడ ఒక పాటకి 19 కోట్లు పెట్టారంటే మామూలు విషయం కాదు. డెఫినెట్గా కంబ్యాక్ అండి. ఒకప్పుడు ఒకే ఒక్కడు, తర్వాత ప్రేమికుడు కావచ్చు, భారతీయుడు 1 కావచ్చు. ఈ రోజున దాదాపు 30 సంవత్సరాలు ఆయన చరిత్రలో స్ట్రైట్ మూవీ గేమ్ చేంజర్ చరిత్ర కాబోతుందండి. ఏమండి, డెఫినెట్గా గేమ్ చేంజర్ మూవీ అవుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఎస్జే సూర్య ఒకప్పుడు దర్శకుడు ఖుషి తీశాడు, అద్భుతమైన నటన. సముద్రకని అద్భుతంగా నటించాడు. ఎవరి పాత్ర అంజలి ఆమె తల్లి పాత్రగా ఆమె అద్భుతంగా నటించి, శ్రీకాంత్ గారు అయితే ఒక సీఎంగా తర్వాత పరిణితి చెంది ఏ విధంగా మార్పు చెందారో శ్రీకాంత్ గారు అద్భుతం. ఎవరి క్యారెక్టర్ ఏ విధంగా చేయాలో సునీల్ గారు కూడా చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ సునీల్కి ఇచ్చారు. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అండి. సంక్రాంతికి మంచి సినిమా చూసామన్న ఫీల్ చేస్తాం. డెఫినెట్గా ఈ 3 సినిమాల్లో గేమ్ చేంజర్ అనేది సంక్రాంతి విన్నర్గా నిలుస్తుంది. 5కి 4 అండి, 100% లెవెల్. తర్వాత అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అని చాలా బాగున్నాయి. సాంగ్స్ గ్రాండియర్గా ఉన్నాయి. యాక్చువల్గా డ్యాన్స్ అయితే ఒక పాటలో రామ్ చరణ్ గారు చంపేసినారు ఒక ఫ్యూ సెకండ్స్. ఆ స్టెప్స్ మళ్ళా పాత అంటే కొంచెం బిగినింగ్ డేస్లో ఆయన ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో ఆ విధంగా డ్యాన్సింగ్ ఉంది. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్గా ఉంది, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది. అంటే మనం అప్లికేషన్స్ గవర్నమెంట్కి పెట్టి ఎదురు చూడకుండా గవర్నమెంటే జనాల దగ్గరకు వచ్చి, స్విగ్గీ జొమాటో లాగా గవర్నమెంటే జనాల దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనే మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చినాడు. లేదు, బాగుంటుందండి. చూపించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఎస్జే సూర్య యాక్షన్ కూడా ఓ రేంజ్లో ఉంది. యాక్చువల్గా ఆ సునీల్ గారి క్యారెక్టర్ మళ్ళీ పాత సునీల్ని చూడొచ్చు, కామెడీగా ఉండదు. పాత సునీల్, శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. బాగుంది, సినిమా మొత్తం బాగుంది. ఈ సంక్రాంతికి పాలిటిక్స్కి నచ్చిన వాళ్ళు, తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇది మొత్తం బాగా నీట్గా చూడొచ్చు. దీన్ని ఓవరాల్ రేటింగ్ 3.5 to 4 మధ్యలో పెట్టచ్చు, గ్యారంటీ. He did many roles and every role he nailed it. I can say this is a true comeback for Charan and Shankar did a really good job. So it was a really nice movie. Sankranti families prefer this movie and yeah, it is a family movie and every Indian citizen need to watch this movie. So it is all about I don't want to put some negative comments on it or I don't want to put some politics into అలా అంటే చాలా బాగుంది. సూపర్ హిట్ కొట్టాడు. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో చూపించాడు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే దేశానికి ఎలా చెందుతుందో, దేశవ్యాప్తంగా ఎలా మంచి జరుగుతుందో చూపించాడు. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్ రామ్ చరణ్, సూపర్ హిట్.
చేస్తున్నారు. అంటే మనం ఇన్నాళ్ళు చూసిన రామ్ చరణ్ వేరు, ఇక్కడున్న రామ్ చరణ్ వేరు అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉన్నారు. ఆయన స్క్రీన్ మీద ఆయనకున్న ఎనర్జీ, తర్వాత కియారా గారితో ఉన్న కెమిస్ట్రీ అసలు చాలా వండర్ఫుల్గా ఉంది. హీరోయిన్ని కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడుకున్నారు, ఎంత వాడాలో అంత వాడుకున్నారు. క్రేజీ అంటే క్రేజీ ఉండే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం. సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్, అసలు దోప్, రామ్ మచ్చా మచ్చా, జరగండి, 3 ఐ ఫీస్ట్. అసలు ఐ ఫీస్ట్ అంటే ఐ ఫీస్ట్. శంకర్ ట్రేడ్ మార్క్ మూవీ అన్న. శంకర్ గారు ఆయన ట్రేడ్ మార్క్తో తీశారు సినిమాని. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎక్కడ తగ్గకుండా చాలా బ్యూటిఫుల్గా వెళ్ళింది. ఎక్కడ ల్యాగ్ అని కూడా అనిపించదు మనకి. రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్లో ఉన్న క్యారెక్టర్ని ఎంత అయితే హైప్ చేశారో ఆ క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు న్యాయం చేశారు. అలానే ఆయన కాలేజ్ స్టూడెంట్గా ఉన్న క్యారెక్టర్, అట్లనే ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న క్యారెక్టర్, ప్రతి చోట యాక్టింగ్ మాత్రం ఎక్కడ తగ్గలే రామ్ చరణ్ గారు. అవి చెప్పలేము మనం, కానీ అవి అవుతున్నాయి, అవి వాస్తవం, అవి ఉన్నాయి. సో ఏంటి బ్రో, అంటే అంత ఎంగేజింగ్ గా ఉందా స్క్రీన్ ప్లే, లేదంటే అంత ఎంగేజింగ్ అని చెప్పలేము, కానీ మీకు బాంబులు పడుతుంటాయి, ఆడ బాంబులు వేస్తుంటారు, మనకు తెలుస్తుంది. క్రింజ్ అంటే మరీ అంత లేవు, మీరు అనుకున్నట్టు ఉన్నాయి. ఎవరు అనుకోరు అది అట్లా అవుతుందని. చాలా ట్విస్టులు ఉన్నాయి, మంచిగా ఉంది, కానీ కొంచెం లాగ్ ఉంది అంతే. అది తప్పించి బాగుంది.